దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి పోయిండట. దవాఖాన్ల సౌలతులు సక్కా లేవని అరుచుకునేందుకు పోయిండా, లేకుంటే ఆసుపత్రిలో సేవలు ఎట్లా నడుస్తున్నాయి ఏం కథ అని అన్ని తెలుసుకునేందుకు పోయిండా. ఎందుకు పోయిండు, ఏం పని మీద పోయిండో అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. వైద్యశాఖ మంత్రి వస్తున్న ముచ్చట ఎరకైనదో ఎట్లనో గాని ఆఫీసర్లు అందరూ పువ్వుల గుత్తి చేతిలో పెట్టుకుంటా దామోదర సారును ఎదుర్కొన్నారు కదా. సారు సీదా దవాఖాన్లకు వచ్చి ఓపీ చూసే కాడికి పోయి అరుచుకున్నాడు. అటెనక సిక్కి ఫిజియోథెరపీ రూమ్లకు పోయి సౌలతులు అన్ని మంచిగున్నాయని తెలుసుకుండు. ఆడున్న ముసలవ్వకు చెయ్యిచ్చి లేపి మరి డాక్టర్లు మంచిగానే ట్రీట్మెంట్ చేస్తుర్రా, ఏమైనా తిప్పలు పెడుతుర్రా అని అడిగినట్టే ఉన్నాడు. మంత్రి సార్తోని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇట్లా దవాఖాన్ల మొత్తం కలెదిరిగి అన్ని ముచ్చట్లు తెలుసుకున్నారట. అయ్యా దామోదర సారు, ఒక సంగారెడ్డి ఆసుపత్రిలో అవస్థలు అరుచుకుంటే అయిపోదు. ఇట్లా దినం పని కట్టుకొని రాష్ట్రంలో ఉన్న సర్కారు దవాఖాన్లు అన్ని సుడిపెడితే ఏ దవాఖానకు ఎంత సుస్థి చేసిందో తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్కా వైద్యం అందక డాక్టర్లు అందుబాటులో లేక పేద ప్రజలు మస్తు గోసలు పడుతురు. కొలువుకు యాళ్లకు రానోళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.